హాయ్ ఫ్రెండ్స్, ఇగో మీరు కూడా నాగలక్ష్మి విజయ రండి, పీకో చేస్తున్నా చూద్దురు. మళ్ళీ పీకో మిషన్ ఉండదు, నేను మళ్ళీ పెట్టి చూపించాలంటే ఇంకో రోజు పడుతుంది. మీరు కూడా పీకో చూసేయండి ఫ్రెండ్స్. పీకో మిషన్కి కత్తెర ఇవ్వవా ఒకసారి? ఇగో ఇక్కడ పీకో మిషన్కి బాబిన్ పెట్టడం వేరే రకం ఉంటుంది. మనం అన్నిటికీ సైడ్కి పెట్టుకుంటే పీకో మిషన్కి ఫ్రంట్ సైడ్ ఉంటుంది అన్నట్టు. దగ్గరికి వచ్చి చూపియు, వాళ్ళకి అర్థమవుతుంది. ఇగో ఇక్కడ ఇది అనేది ఫ్రంట్ ఉంటుంది. ఈ పీకో మిషన్కి బాబిన్ పెట్టుకునేది అనేది ఫ్రంట్కు ఉంటుంది. అన్నిటికీ ఇలా పెడతావు కదా, ఇగో ఇలా పెడతాం కదా, ఇట్లా పెడతాం కదా, దీనికి ఇలా పెట్టాలి. చూడండి, ఇగో నేను ఇలా పెడుతున్నా. ఇగో ఇలా ఇందులోకి ఇలా ప్రెస్, మన వైపు ఉంటుంది, కూర్చున్న వైపు ఉంటుంది. మళ్ళీ ఇది మీదకి వచ్చే విధంగా పెట్టుకొని దీంట్లో ఇది ఇలా పెట్టి ప్రెస్ చేసి సౌండ్ వచ్చిందా చూసుకోండి. దారం అది బయటకు ఉంటుంది కదా, సౌండ్ వస్తే కరెక్ట్ ఉంది. ఆ సౌండ్ వస్తుంది. సూది కిందికి ఉన్నప్పుడు కూడా బాబిన్లు పట్టాయి. చాలామంది పట్టట్లే అంటారు. సూది కిందికి సూది మీదకి ఉంచుకొని బాబిన్ పెట్టుకోండి. పెట్టినామా, పెట్టిన తర్వాత దారం ఎక్కించడం. పీకో మిషన్కి దారం పెట్టడం వేరేలా ఉంటుందా అని అడుగుతారు కదా, అదేమి ఉండదు. చూడండి, ఒక్కొక్క మిషన్కి ఒక్కొక్క రకం వస్తుంది. ఫస్ట్ వచ్చింది ఏదైతే అది పొడవు వచ్చినా అడ్డం వచ్చినా ఫస్ట్ వచ్చిన దాంట్లో ఒకటి పెట్టుకొని మళ్ళీ రౌండ్ దాంట్లో ఒకటి పెట్టుకోవాలి. ఈ రౌండ్ దాంట్లో అన్నిటికి ఉంటాయి కదా మిషన్లకు. ఈ రౌండ్ పెట్టుకునేటప్పుడు లూజ్ పెడతారు. ఇట్లా టైట్ వచ్చిందో చూసుకోవాలి. లాగి అప్పుడు ఈ మీదికి ఇదాన్ని మీదికి అనుకోవాలి. ఇది మనం కుట్టేటప్పుడు కదిలేదు ఉంటుంది కదా, అది సెకండ్ పెట్టుకున్నాను అన్నట్టు. చాలామంది ఇంట్లో పెట్టి మళ్ళీ ఇంట్లో పెడుతున్నారు. అలా పెట్టొద్దు. పెట్టేసి ఇగో ఇలా దారం పెట్టుకొని ఇలా కరెక్ట్ వస్తుందో చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మళ్ళీ పీకో మిషన్కి సూదుల దారం కూడా ముందుకేళ్ళు ఉంటుంది, వెనక్కి వెళ్ళి ఉండదు, సైడ్కి వెళ్ళి ఉండదు. బాబిన్ లాగానే సేమ్ ముందుకెళ్ళి దారం పెట్టేది ఉంటుంది, ముందుకెళ్ళే సూదుల దారం పెట్టేది ఉంటుంది. అదేమో ఎడమ చేతితోటి పెట్టాలి, ఇది కూడా ఎడమ చేతితోటే, కానీ ముందు వైపు పెట్టాలి. నాకు కళ్ళు కనబడతలేవు అస్సలు. అది పీకో మిషన్కి యూజే కాదు, నా మిషన్కి మంచిగా యూజ్ అవుతుంది. చెప్తా ఇప్పుడు చెప్తా. పీకో మిషన్కి నీడిలు అడ్డం ఉంటుంది కాబట్టి, మనకి బాబిన్ ఇది టెన్షన్ అడ్డం ఉంటుంది కాబట్టి అది పెట్టరాదు. దాంతో అసలుగానే ఏ మిషన్కైనా సూది కిందికి పోయి దారం తెచ్చుకునేదాకా వెయిట్ చేయాలి. అసలు దారం తెచ్చుకోకపోతే సూది పీకో మిషన్ కానీ నార్మల్ మిషన్ కానీ మిషన్ పాడవుతుంది. 2 దారాలు ఇట్లా వెనక్కి వేసుకోవాలి. ఒకసారి మనం చీర పీకో వేద్దాము. ఫస్ట్ కొంగులు చేద్దాము. కొంగులు చేసే విధానంలో మనకు అదే చుట్టుకుంటుందా మనం చుట్టాలనా అని అడుగుతారు. ఎలా వస్తుందని ఇది ఉల్టా సీదా చూసుకో, ఇది సీదా ఇది ఉల్టా. ఇలాగా ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఫస్ట్ మనమే చుట్టాలి. ఇగో ఇలాగా ఇలా పెట్టాలి. చుట్టాలంటే ఇది మనం ఇలాగ అనాలి. అన్న తర్వాత చిన్న ఫోల్డ్ వేసి ఇలాగా ఈ పోగులు అనేటివి అడ్డం పడకుండా చూడాలి. సూది ఇరిగిపోతుంది పోగులు వస్తే. పోగులు ఆందాక ఇట్లా లోపలికి పోకుండా ఇటు వెనుక కనేసుకోవాలి. సూదికి పడ్డాయి అనుకో అడ్డం. ఇప్పుడు ఈ నుంచి మనం గీడొక్కటే చుట్టాలి. ఇది అదే చుట్టుకుంటుంది కరెక్ట్గా. ఇలాంటిది ఉంటుంది కదా పాదము పీకోకి, అదే చుట్టుకుంటుంది. చూడండి, అదే చుట్టుకొని ఎలా వచ్చిందో. పీకో లాగా ఫ్రాక్లకి వేస్తే ఇప్పుడు ఇట్లా వచ్చింది కదా. ఇది దగ్గర దూరం ఎట్లా వేసుకోవాలి, దగ్గర ఎట్లా వేసుకోవాలి, ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మనం సేమ్ మిషన్ల లాగానే ఇది దగ్గర దూరం చేసుకోవచ్చు. లూజ్ చేసుకుంటే పైకి వేసుకుంటే ఫుల్ మీదికి పెద్ద కుట్టు, కిందికి వేసుకుంటే చిన్న కుట్టు. మనకు ఎంత అవసరం ఉందో అంత పెట్టుకొని టైట్ చేసుకోవాలి. మళ్ళీ ఆప్షన్ ఏంటంటే దూరం పడాలనా ఇట్లా దగ్గర పడాలనా. ఒక్కొక్కసారి కొంతమందికి చీర మీద పడ్డప్పుడు మాకు 2 వైపులా చీర మీదనే పడుతున్నాయి, అసలు కింద పడి మీద పడాలి కదా చీర కుట్టేటప్పుడు, పాలు కుట్టేటప్పుడు అని అడుగుతున్నారు కదా. అయితే ఎందుకు అనేది ఈ ఆప్షన్ ఉంటుంది. ఇగో ఇది 3వ నంబరు, 4వ నంబరు, 5వ నంబరు, ఇలా నంబర్స్ ఉంటాయి. ఈ నంబర్లలో 3.2 పెట్టుకుంటే కంపల్సరీ, అంటే 3కి 2కి మధ్యలో పెట్టుకుంటేనే మన కరెక్ట్ పీకో మిషన్కి కరెక్ట్ వస్తుంది అన్నట్టు. నార్మల్గా 3 పెట్టుకుంటే పెద్దగా వస్తుంది, 2 పెట్టుకుంటే చిన్నగా వస్తుంది. మన మిషన్ ఫాల్ మీదనే పడుతుంది, చీర మీద పడమంటే పడదు, అంటే కింద పడమంటే పడదు. ఇక అది లుక్ వేరే వస్తుంది, బాగా అనిపించేది. నేను అది సెట్ చేయడం ఎలా అంటే ఇగో ఇక్కడ నట్టు ఉంటుంది. ఇగో ఇక్కడ ఈ నట్టుని లూజ్ చేసుకుంటే ఇగో ఇట్లా ఇది తిరిగిపోతుంది. ఇప్పుడు నేను 2వ నంబర్కి వచ్చేసింది. నేనేం చేయకుండా నార్మల్గా కొంచెం స్కిప్ అయిపోయింది. అలాంటి వచ్చినప్పుడు మన సూది అనేది తక్కువ పడిపోతుంది అన్నట్టు.
అందుకే ఎక్కువ పడేటట్టు మనకు 2కు 3కు మధ్య పెట్టాలి. ఇప్పుడు తక్కువ పడుతుంది చూడు, ఇంకా సన్నగా వస్తుంది, మధ్యలో పడుతుంది చూడు, బయట పడక. అబ్జర్వ్ చేసినావా? ఇగో ఎట్లా పడుతుంది, బయటకు పడతలేదు. అట్లా అవుతుంది అంటే ఇది ఎక్కువ తిరుగుతలేదు అన్నట్టు, ఇది జారిపోయింది. నట్టు లూజ్ చేసి మళ్ళీ టైట్ చేయాలి. జర్రంతా స్కిప్ అయింది. అది స్క్రూ డ్రైవర్ తీసుకో, స్క్రూ డ్రైవర్ తోటి ఇలా టైట్ చేస్తే కిందికి పడిపోయింది. ఇది ఇట్లా ఈ కిందికి పడిపోతే దీన్ని కొంచెం ఎక్కడ దాకా అనుకోవాలని అక్కడ దాకా అనుకొని దీన్ని మనకు ఎంత సెట్ అయ్యేది అంత అనుకొని ఇక్కడ స్క్రూ డ్రైవర్ అనేది స్క్రూ టైట్ చేయాలి, అది జారకుండా. ఓకే, ఇలా పెట్టేసుకుంటే ఇప్పుడు పీకో కరెక్ట్ వస్తుంది. నేను కరెంటు మిషన్ మీదనే కుడతానండి. ఇది పెడలు ఎట్లా దొక్కాలి ఎలాగనేది కూడా చూపియం, పెడలు ఎట్లా దొక్కాలనేది కూడా. ఇగో ఎంతో మంది మొత్తం కాలు ప్రెస్ చేసేసి ఇట్లా దొక్కుతారు కదా, అది ఆగమైపోతుంది అన్నట్టు. కొంచెం కొంచెం ప్రెస్ చేసుకుంటే మనకు నీట్గా వస్తుంది. చాలామందికి అది నార్మల్ మిషన్ మీద కూడా మోటార్ పెట్టుకుంటే కొత్తగా ఎలా చేయాలో తెలియదు. నువ్వు కీర్తి తొక్కుతావా ఒకసారి? తొక్కడం తెలియాలి ఫస్ట్. మనం కింద కట్టుగొంగుకు శారీ ఫాలు రెడీ చేసుకోవాలి కదా, పెట్టేటప్పుడు ఎంత గ్యాప్ పెట్టాలి. జానెడి మీద బెత్తడి పెట్టేసుకోండి, ఇలా పెట్టుకొని ఇక్కడ స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసేటప్పుడు కింద ఎక్కడ స్టార్ట్ చేయాలో అక్కడ మార్క్ అయితే ఇలా పెట్టుకోండి. మనం ఈ ఫాల్ కూడా ఉల్టా సీదా చూసుకొని ఉల్టా లోపల వైపు పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని దీన్ని ఇలా పెట్టేసుకోవాలి. పెట్టుకొని ఇగో 2 కలుపుతూ, అంటే 2 సమానంగా ఉండాలి. ఒక్కసారి కుట్టు మీద పడాలి, ఒకసారి కుట్టు లైట్ వస్తుందా, కనబడుతుందా? అట్లా ఇది ఒకసారి కుట్టు పీకో కింద పడాలి, ఒకసారి మీద పడాలి, ఒకసారి కింద పడాలి, ఒకసారి మీద. చూడు ఎట్లా పడుతుంది. ఇట్లా రాకుండా మీకు 2 సార్లు చీర మీదనే పడుతుంది, కింద పడతలేదు అంటే నేను ఇప్పటిదాకా చీర సెట్టింగ్ చూపించిన కదా, అది చూడండి. ఇక కింద మీద పడాలి, 2 సమానం పెట్టాలి. వెనుకది జరుగుతలే కదా, లాక్కోవాలి. ఇలా మనకు ఎన్ని చేతులు ఎన్ని కళ్ళు ఉండాలనే ఇది కుడితే. ఇగో ఇలా సర్దుకుంటూ స్పీడ్గా కుట్టుకుంటూ పోవచ్చు. ఇలాగ సర్దాలి, కంపల్సరీ నీట్నెస్ అనేది ఉండాలి. ఫాస్ట్గా 5-10 మినిట్స్లో చీరలు కుట్టుకుంటూ మీరు గిరాకీ కూడా ఎక్కువ తీసుకోవచ్చు. మీరు కూడా నార్మల్ మిషన్ ఉన్న వాళ్ళు కూడా పీకో లేకుండా నార్మల్ మిషన్ మీద కూడా వీడియో చూపించాను. నేర్చుకునేటోళ్ళకు రోజు ఒక వీడియో లాగా చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.